హలో ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యాక వచ్చే ఫస్ట్ అడ్డంకి అసెస్మెంట్ టెస్ట్. ఈ రోజు మనం టాప్ ఫ్రీలాన్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలు అడిగే టాప్ 50 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఈ క్వశ్చన్స్ రియల్ ఎగ్జామ్ లో ఎలా ఉంటాయో చూపించడానికి నేను ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఇస్తూ దాన్ని తెలుగులో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో రౌండ్ 1 అండి, అటెన్షన్ టు డీటెయిల్. సో అంటే కంటి చూపు ఫోకస్ టెస్ట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ ద ఫాలోయింగ్ టూ అడ్రసెస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్? సో అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ బి అండి. ఎందుకంటే అడ్రస్ 1 లో మనకి అడ్రస్ లో నార్మల్ గా కామాలు ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి. బట్ రెండు డిఫరెన్స్ చూసినప్పుడు ఒక దాంట్లో కామా ఉంది, ఒక దాంట్లో డాట్ అని ఉంది. సో అందుకే డేటా ఎంట్రీలో ఇలాంటివి జాగ్రత్తగా చూడాలి. సో అప్పుడే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి బి అండి, ఎందుకంటే సేమ్ లేవు కదా. సో ఆన్సర్ వచ్చేసి నో. సో నెక్స్ట్ వచ్చేసి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఒక హింట్ కూడా ఇచ్చారు చూడండి, కంపేర్ ఈచ్ డిజిట్ కేర్ఫుల్లీ. సో వాళ్ళు హింట్ ఇవ్వరండి, మీకు తెలియాలని నేను హింట్ ఇచ్చాను అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రతి నెంబర్ ఒకసారి చూడండి. అందుకే దీన్ని ఐ టెస్ట్ అన్నారు. సో ఇక్కడ సి లో 85379 ఉంది, మిగతావన్నీ 85739 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి సి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈమెయిల్ అడ్రసెస్ ఈజ్ ఇన్వాలిడ్? సో మనకి నార్మల్ గా ఈమెయిల్ అడ్రసెస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ nandavoice@gmail.com. ఓకేనా? అంటే gmail.com ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ డాట్స్ ఉన్నాయి బి లో. support@company డబల్ డాట్స్ ఉన్నాయి. సో అందుకే ఆన్సర్ వచ్చేసి ఏంటి? బి. సో అది ఇన్వాలిడ్ కదా, సో అందుకే బి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఆర్ దీస్ టూ నేమ్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్? సో నేమ్ 1 నేమ్ 2 చూడండి, అవి సేమ్ ఉన్నాయా లేవా అని, స్పెల్లింగ్స్ కూడా అన్ని చెక్ చేయాలి. సో నేమ్ 1 నేమ్ 2, ఒక దగ్గర జాన్ అంటే ఇక్కడ హెచ్ అని ఉంది, ఒక దాంట్లో JONA అని ఉంది. సో ఆన్సర్ ఈజ్ నో అండి, ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి నో అండి. సో ఫిఫ్త్ వన్, how many times does the letter E appear in these sentences? Freelance data entry jobs require extreme focus. సో కంగారు పడకుండా కౌంట్ చేయండి, ఈ అనేది ఎన్ని టైమ్స్ వచ్చాయి? 8 టైమ్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ద ఆన్సర్ బి. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, విచ్ సీక్వెన్స్ ఈజ్ ఇన్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్? సో ఆన్సర్ ఏ అండి, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా ABCD లో ఉండాలి కాబట్టి. సో మీరు ఆర్డర్ ప్రకారం కౌంట్ చేస్తే, మనం చూస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెవెంత్ వన్, ఆర్ ద ఫోన్ నెంబర్స్ ఐడెంటికల్? సో హింట్ ఇచ్చారు, కన్సిడర్ ద ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ హైపెన్. హైపెన్ ఉంది, ఒక దాంట్లో స్పేస్ ఉంది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? బి. సో నో అన్నమాట. సో విచ్ వర్డ్ ఈజ్ స్పెల్డ్ ఇన్కరెక్ట్లీ? ఇక్కడ చూడండి, రిసీవ్, బిలీవ్, డిసీవ్. దీంట్లో ఇన్కరెక్ట్ గా ఉన్న స్పెల్లింగ్ ఏంటి? బిలీవ్ అండి. ఆన్సర్ ఈస్ బి. సో నైన్త్ వన్ వచ్చేసి, నేను జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో మనకి అసెస్మెంట్ టెస్ట్ లో అడుగుతారు అని చెప్తున్నాను. ఇలాంటి మోడల్స్ నాట్ ఇవే క్వశ్చన్స్ అండి. సో ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు అసెస్మెంట్ క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి, స్పాట్ ద డూప్లికేట్ వాల్యూ ఇన్ ద లిస్ట్. సో మీకు తెలుసు డూప్లికేట్ ఏముంది? 101. సో ఆన్సర్ ఈస్ 101. సో నెక్స్ట్, మ్యాచ్ ద ఎగ్జాక్ట్ ఫార్మాటింగ్ ఆఫ్ ద సోర్స్. సో సోర్స్ ఇస్ డేటా అనలిస్ట్ అండి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద ఫాంట్, వెయిట్ అండ్ స్టైల్ ఆఫ్ ద సోర్స్ టెక్స్ట్. సో మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. ఆప్షన్ సి లో సోర్స్ బోల్డ్ లో ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ సి అండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 2. ఫస్ట్ మనకి ఐ టెస్ట్ కదా. సో నెక్స్ట్ రౌండ్ 2 లో బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటదండి. సో దిస్ సెక్షన్ యాక్సెసెస్ యువర్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ పర్సంటేజెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్యాటర్న్ రికగ్నైజేషన్స్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ చూడండి, 11th వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రొడక్ట్ కాస్ట్ $1,200 అంట. ఇఫ్ 15% డిస్కౌంట్ ఈస్ అప్లైడ్, వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్? ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? 1200. అంటే మనకి డిస్కౌంట్ ఎంత? 15%. సో మనకి ఎంత ప్రైజెస్ వస్తుంది అది మీకు క్లియర్ గా పర్సంటేజ్ ఫార్ములా తెలియాలి కదా. 1200 లో 10% అంటే 120, 5% అంటే 60, మొత్తం డిస్కౌంట్ 180. సో 180 ని మనం మైనస్ చేస్తే $1020 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఒక ఫార్ములా ఉంటుంది, A/B/A+B. సో 13th వన్ అండి, కంప్లీట్ ద సిరీస్ 2, 6, 12, 20, 30. సో మనం ఒకసారి డిఫరెన్స్ చూసుకుందాం. +4, +6, +8, +10. సో నెక్స్ట్ ఏమొస్తుంది? +12 కదా. సో అందుకే 30కి 12 యాడ్ చేయండి, అప్పుడు 42 ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి
If a customer total bill is $50 and they want to leave a 20% tip, what is the total amount paid? సో 50లో 20% అంటే 10 కదా. సో బిల్ ఏమవుతుంది అప్పుడు 50 ప్లస్ టిప్ 10 కాబట్టి మొత్తం $60 అవుతుంది. సో నెక్స్ట్ 15th వన్, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ 1, 4, 9, 16, 25. సో ఇక్కడ చూడండి ఇవి స్క్వేర్స్ అండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో నెక్స్ట్ మనకి 6 స్క్వేర్ వస్తుంది కాబట్టి 36. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 5 వర్కర్స్ కెన్ ప్యాక్ 50 బాక్సెస్ ఇన్ 2 hours, హౌ మెనీ బాక్సెస్ కెన్ 10 వర్కర్స్ ప్యాక్ ఇన్ ద సేమ్ టైం? సో ఇక్కడ చూడండి వర్కర్స్ డబుల్ అయ్యారు, టైం అనేది సేమ్. సో బాక్సులు కూడా డబుల్ అవుతాయి కాబట్టి 50 into 2 అంటే 100 అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ 3/4 యాజ్ ఏ పర్సంటేజ్? సో 3/4 ఆఫ్ పర్సంటేజ్ 75% కదా. సో మీకు తెలిసేలాగా అది. సో నెక్స్ట్ 18th వన్, యూ వర్క్ 8 hours per day 5 days a week at $15 per hour, వాట్ ఈస్ యువర్ వీక్లీ పే? సో నార్మల్ గా మనకి 8 hours 5 days అంటే 8 into 5 అంటే 40 hours. సో 40 hours కి $15 కదా, అవర్ కి $15 కాబట్టి 40 into 15 వేస్తే మనకి $600 వస్తుందండి. సో మీకు ఇవన్నీ ఆన్సర్స్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో యాడ్ అవ్వండి, నేను అందులో లింక్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి 19th వన్. ఇక చూడండి 19th వన్, ఏ ట్రైన్ ట్రావెల్ 60 miles ఇన్ 1 hour, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 45 minutes? సో 60 అంటే 60 నిమిషాల్లో 60 మైళ్ళు అంటే నిమిషానికి 1 మైలు. సో 45 నిమిషాల్లో ఎన్ని మైళ్ళు అవుతుంది? 45 మైళ్ళు. సో నెక్స్ట్ 20th క్వశ్చన్, ఇఫ్ ఎస్టర్డే వాస్ ట్యూస్డే, వాట్ డే విల్ ఇట్ బి 3 days ఫ్రమ్ టుడే? సో నిన్న మంగళవారం అంటే ఈ రోజు బుధవారం. సో ఈ రోజు నుండి 3 రోజులు అంటే గురు శుక్ర శని అంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సాటర్డే, శనివారం అవుతుందండి. సో ఇక నెక్స్ట్ రౌండ్ అండి. రౌండ్ 3లో ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఈమెయిల్ ఇటిక్యూట్ అడుగుతారు. అంటే ఏంటంటే ఈమెయిల్ అండ్ గ్రామర్ అండి. సో 21th క్వశ్చన్ నెంబర్ 21 ఏంటంటే చూస్ ద కరెక్ట్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ లో యు ఆర్ గోయింగ్ టు బి లేట్, బి ఆప్షన్ యు ఆర్ గోయింగ్ టు బి లేట్. సో యు ఆర్ గోయింగ్ టు బి లేట్ అనేది కరెక్ట్ అండి. సో మనకి ఇంగ్లీష్ కొంచెం గ్రామర్ రావాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఐ లుక్ ఫార్వర్డ్ టు డాష్ ఫ్రమ్ యూ సూన్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ సూన్. సో నెక్స్ట్ 23rd, విచ్ వర్డ్ కంప్లీట్ ద సెంటెన్స్? ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, ప్లీజ్ ఫైండ్ ద రిపోర్ట్ డాష్ టు దిస్ ఈమెయిల్. సో నార్మల్ గా మనం అంటే ఈ సెంటెన్సెస్ అప్పుడప్పుడు వింటాం చూస్తాం కదా. సో ఏమొస్తుంది? ప్లీజ్ ఫైండ్ ద రిపోర్ట్ అటాచ్డ్ టు దిస్ ఈమెయిల్. 30 వరకు మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందండి. సో నెక్స్ట్ రౌండ్ 4లో ఏముంటాయంటే లాజికల్ రీజనింగ్స్ ఉంటాయండి. అంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా సింపుల్ గానే ఉంటాయి. సో నెక్స్ట్ రౌండ్ నెంబర్ 5లో వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, సినారియోస్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి చూద్దాం. రౌండ్ నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 41, you lost internet connections 5 minutes before an important client meeting, what is the best options? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఏబి. సో వెంటనే మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసి మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పాలన్నమాట. సో ఆన్సర్ ఈస్ బి అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కాబట్టి ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42, ఏ కస్టమర్ ఈజ్ యాంగ్రీ బికాస్ దర్ డెలివరీ ఈజ్ లేట్, వాట్ డూ యూ సే ఫస్ట్? సో ద ఆన్సర్ ఇక్కడ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, మనకి ఆప్షన్స్ ఇచ్చారు. సో ముందు మనం సారీ చెప్పి వాళ్ళకి మనము లేట్ గా ఇచ్చినందుకు క్షమాపణ అడగాలి, ఎందుకంటే సిస్టమ్ ని బ్లేమ్ చేయకూడదు కాబట్టి. సో ద ఆన్సర్ ఈజ్ బి అండి. ఐ అపాలజీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, లెట్ మీ చెక్ ద స్టేటస్ ఫర్ యూ అని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 43, యు ఆర్ అసైన్ టు ఏ టాస్క్ బట్ ద గైడ్లైన్స్ ప్రొవైడెడ్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్, వాట్ డూ యూ డూ? సో మనం అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలంటే తోచింది చేయకూడదు, టీమ్ లీడర్ ని లేదా మన తోటి ఎంప్లాయీస్ ని అడిగి క్లారిటీ తీసుకోవాలి అని చెప్పాలండి. క్వశ్చన్ నెంబర్ 44, యూ అబ్జర్వ్ ఏ
colleague sharing confidentially client data on a social media platform. What do you do? సో మనం ఏం చెప్పాలి అంటే మేనేజర్కి లేదా కంప్లైంట్స్ టీమ్కి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, లేదంటే డేటా ప్రైవసీ అనేది చాలా సీరియస్ అని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 45. యువర్ షిఫ్ట్ ఎండ్స్ ఇన్ 10 minutes బట్ ఏ కాంప్లెక్స్ కస్టమర్ ఇష్యూ కమ్స్ అప్, వాట్ డూ యూ డూ? అంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికి మనల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. సో కస్టమర్కి ప్రాబ్లం విన్నట్లు చెప్పి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేయాలనుకున్నారో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్లయింట్ యూజెస్ ఆఫెన్సివ్ లాంగ్వేజ్ ఆన్ చాట్, హౌ డు యూ హ్యాండిల్ ఇట్? సో మనం కోప్పడకూడదు, ప్రొఫెషనల్గా ఉంటూనే దయచేసి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వాడండి అని వార్న్ చేసి రిపీట్ అయితే మేనేజర్కి చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 47. యూ మేడ్ ఏ మేజర్ మిస్టేక్ ఇన్ ఎస్టర్డే డేటా, సో వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్? సో అప్పుడు ఏం చెప్పాలి? తప్పు దాచకూడదు, వెంటనే మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి ఫిక్స్ చేయడానికి హెల్ప్ అడగాలి అని చెప్పాలి. సో నెక్స్ట్ 48. ఏ కస్టమర్ ఆస్క్స్ ఫర్ ఏ డిస్కౌంట్ యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గివ్, వాట్ డూ యూ డూ? సో నేను ఇవ్వలేను అని కోపంగా చెప్పకుండా మన పాలసీ ప్రకారం ఈ డిస్కౌంట్ ఇవ్వలేను, కానీ వేరే ఆఫర్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పాలండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. సో మనం ఆన్సర్ ఎలా చెప్పాలంటే మేనేజర్తో మాట్లాడి పనిని షేర్ చేసుకోవడం లేదా ఎక్స్ట్రా టైం అడగడం కరెక్ట్ డెసిజన్. సో క్వాలిటీ అనేది పాడు చేయకూడదు అని చెప్పాలి. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కోవర్కర్ ఆస్క్స్ ఫర్ యువర్ లాగిన్ పాస్వర్డ్ టు హెల్ప్ యూ, డూ యూ గివ్ ఇట్? సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నో అని చెప్పండి. పాస్వర్డ్ షేరింగ్ అనేది పాలసీ వైలేషన్ కాబట్టి మన అకౌంట్ టర్మినేట్ అవుతుంది కాబట్టి మీరు నో అని చెప్పాలి. ఓకేనా అండి? సో చూసారు కదా అండి, ఈ 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ అసెస్మెంట్ అయినా ఈజీగా పాస్ అవ్వగలరు. సో నేను మీకు PDF ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లో కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.